ఇవాళ నేను చిన్న వ్లాగ్ లాంటి చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ నాకు మార్నింగ్ కాదు 12:30 అవుతుంది మధ్యాహ్నం. నాకు బాగా ఆకలేస్తుంది. మార్నింగ్ మా హస్బెండ్కి బాక్స్ పెట్టేశాను. కొంచెం పన్నీర్ ఉంటే పన్నీర్ రైస్ చేసేసాను. నాకేమో ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. ఇప్పుడైతే ఏం లేదు నా దగ్గర. ఇప్పుడు నేను వండుకోవాలి. నాకు బాగా ఇప్పుడు పాస్తా తినాలని బాగా అనిపిస్తుంది. క్రీమీ పాస్తా ఉంటుంది కదా, వైట్ సాస్ పాస్తా, అది తినాలని చాలా బాగా అనిపిస్తుంది. పాస్తా అయితే ఉంది, దానికి కావాల్సిన చిన్నవి లేవు, కొన్ని వెజిటేబుల్స్ అవి లేవు. కిందనే మనకి కొంచెం కిందనే కొంచెం అట్లా నడవాలి. అక్కడ మనకి జైంట్ సూపర్ మార్కెట్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మనం పాస్తాకి కావాల్సిన ఏవో కొన్ని తెచ్చేసుకొని మనం ఇవాళ పాస్తా ప్రిపేర్ చేసుకుంటున్నాం. నేను పాస్తా ఎలా చేస్తున్నాను ఆ వీడియో కూడా షూట్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పేద్దరు. కానీ ఇప్పుడైతే మనము జైంట్ సూపర్ మార్కెట్కి వెళ్ళిపోదాం. నేను దారిలో కూడా మీకు చూపిస్తాను, కొన్ని ఉంటాయి అన్నమాట. సో లెట్స్ గో. ఇప్పుడు మనకి ఏం కావాలి, ముందు షాపింగ్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ వచ్చి పర్స్ కావాలి కదా. సో ఫస్ట్ పర్స్ తీసేస్తున్నాను. ఇంకా నాకేం కావాలనిపిస్తుంది అంటే, బయటకు వెళ్తున్నాం కదా, మనకి మస్ట్ అండ్ షుడ్గా మాస్క్ కావాలి. ఇంకా ఏం కావాలి, శానిటైజర్ కావాలి కదా. సో శానిటైజర్ కూడా తీసేసుకున్నాం. నార్మల్ దగ్గర శానిటైజర్ ఇవి మేము స్పెషల్గా ఇండియా నుంచి తెప్పించుకున్నాం. మా ఫ్రెండ్స్ వస్తుంటే ఇక్కడ డెటాయిల్ దొరకట్లేదని చెప్పి ఇండియా నుంచి తెప్పించుకున్నాం. అయిపోయినాయి, ఇంకా 2-3 ఉన్నట్టున్నాయి. శానిటైజర్ డబ్బాలు కొనుక్కుంటున్నాం. చూడండి ఎన్ని ఉన్నాయి, పక్కనంతా అవే ఉన్నాయి మాస్కులు. నా దగ్గర క్లాత్ ఉన్నాయి, కానీ అవి రోజు వాష్ చేసుకోవాలి. అది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఏమైనా తెచ్చుకున్నా మనం అవన్నీ వాష్ చేసుకొని చెయ్యాలి. అబ్బా ఇది పెద్ద పని అయిపోయింది. కరోనా ఏమంట వచ్చిందో కానీ తోముకోలేక చచ్చిపోతున్నామండి. ఇప్పుడైతే నేను క్లాత్ది బయట ఎండకి వేస్తున్నాను, ఆరేసి. ఇప్పుడైతే ఇది తీసుకుందాం. ఇది ఫస్ట్ కొంపు కొడుతుంది. సో ఇదేమో మన మొగాలకి లూజ్ అయిపోయా, ముఖం ఏమో ఇంతది, మాస్క్ ఏమో ఎంతది. చూస్తే మాస్క్ ఏ అనిపిస్తుంది, ఏం కనిపెట్టట్లేదు కదా. అంతే, మాస్క్ పెట్టేసాం కదా. ఇంకా ఇంటికి వచ్చేదాకా మనం మాస్క్ ముట్టుకోకూడదు. సో శానిటైజ్ పర్స్. ఇంకెళ్ళిపోదాం మనం. ఇంకొకటి ఏం కావాలంటే కీస్ కూడా తీసుకెళ్ళాలి కదా మనం. కీస్ ఎక్కడున్నాయి, ఇక్కడ ఉంటాయి మా ఇంట్లో కీస్. తెచ్చుకొని ఇంకతే ఏమి ఇవ్వలేదు తలుపులన్నీ. బయట కొంచెం మబ్బుగా ఉంది, కానీ క్లైమేట్ బాగుంది, చాలా బాగుంది క్లైమేట్ మాత్రము. సాటర్డే కదా, నాకు తెలిసి వాళ్ళు ఫుల్గా ఉండుంటారు ఆ సైడు. ఆ సూపర్ మార్కెట్కి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఫార్మర్స్ మార్కెట్ అని ఉంటుంది, లోకల్ మార్కెట్ అన్నమాట. అంటే ఏంటి అంటే, మనకి రైతు బజార్లు ఉంటాయి కదా, సో అలాంటిది అనమాట. ఆయన చూడ అట్లా చూస్తుంటాడు మళ్ళీ కొత్తగా. ఇక్కడ పెద్ద పట్టించుకోరు, కానీ ఆయన ఏదో విచిత్రంగా చూస్తున్నాడు. చూడని, నో వరీస్. సూపర్ మార్కెట్, అదే లోకల్, ఎక్కడున్నాను, ఫార్మర్స్ మార్కెట్ అని ఉంటుంది అనమాట. అక్కడ అది లోకల్ మార్కెట్ అనమాట. అక్కడ అన్నీ దొరుకుతాయి, చీప్గా కూడా దొరుకుతాయి. మనం కంపేర్ చేసుకుంటే సూపర్ మార్కెట్స్ కన్నాను. ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకోవడానికి. అదంతా మాకు అపార్ట్మెంట్. వచ్చి పిల్లలు ఆడుకోవడానికి లేరు. అది ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, చూపిస్తా మీకు.
ఇగో ఈ వేలో వెళ్తే అక్కడ చిన్న ఒక రోడ్ లాంటిది వస్తుంది. ఆ రోడ్ దాటి అటు వెళ్తే అక్కడే అనమాట మార్కెట్. ఆ రోడ్ వచ్చి మెయిన్ రోడ్ అయితే ఏం కాదు, సైకిల్ వస్తుంది. ఆ రోడ్ వచ్చి మెయిన్ రోడ్ అయితే కాదు, మన కమ్యూనిటీలో కార్లు వెళ్ళడానికి రోడ్స్ ఉంటాయి కదా, అలాంటి రోడ్ అనమాట. సో మెయిన్ రోడ్ కాదు. నీకు ఆ రోడ్డు దగ్గర ఒక చిన్న విచిత్రం, అంటే నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ అది విచిత్రం లాగే అనిపించింది. అదేందో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. కనపడుతుంది, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఆగండి, గాలి వస్తుంది, ఎగిరిపోతానేమో. సన్నగా ఉంటాడు కదా. చూడండి, ఇదేనమాట గేట్. కమ్యూనిటీలోకి ఎంటర్ అవ్వాలంటే సో అట్లా గేట్ ఇక్కడ చూస్తున్నారు కదా, గేట్ అది పైకి లేస్తేనే మన కార్లు అనేది వస్తాయి అన్నమాట. దానికి కూడా ఛార్జ్ ఉంటుంది. సో అట్లా వచ్చేస్తే ఎట్లా వెళ్ళిపోతాయి. ఆ గేట్ అనేది ఓపెన్ అవ్వాలి ఫస్ట్. వీటికి కూడా కార్డ్స్ ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ మన డబ్బులతో ఏవి పే చేయనక్కర్లేదు, కార్డ్స్ ఉంటాయి. సో కార్డ్స్తో పే చేయాలన్నమాట. అది సంగతి. నెక్స్ట్ విచిత్రం, నాకు విచిత్రంగా అనిపించింది, చూపిస్తాను. సో పక్క కంట్రీస్లో ఉండే వాళ్ళకి అది కామన్ అయి ఉంటుంది, మనకి కొత్తగానే ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంది కదా, నేను చూపిస్తాను. అక్కడ బస్సు వస్తుంది. బస్సు వస్తుంది కదా, ఇప్పుడు నేను వెళ్ళగానే అది ఆగిపోతుంది చూడు. చూసారా, మనం వెళ్ళిన తర్వాతే ఆ బస్సు అనేది వెళ్ళింది అనమాట. ఆ జీబ్రా క్రాసింగ్ లో మనుషులు వచ్చినప్పుడు ఏ వెహికల్స్ వచ్చినా కూడా ఆగిపోవాలి, అది ఇక్కడ రూల్ అనమాట. సో జీబ్రా క్రాసింగ్ ఉన్న దగ్గర మనం రాజుగా అనుకోవచ్చు. మనం రాగానే ఏ వెహికల్ వచ్చినా అక్కడ ఆగిపోతుంది, అది సంగతి. సో ఇది వచ్చి స్కూల్, నాకు తెలిసి కమ్యూనిటీలో చిన్న ట్యూషన్స్ ఉంటాయి కదా, అది వచ్చేసాం మనము. ఇప్పుడు నేను రోడ్ చూపించాను కదా, అదే అనమాట నార్మల్ రోడ్, సర్వీస్ రోడ్ లాంటిది. సో అక్కడ మన బస్సెస్ అవి కూడా వస్తాయి, కానీ మెయిన్ రోడ్ అయితే కాదు. ఇది నెక్స్ట్ వచ్చి ఇదంతా జిమ్ ఏరియా. ఇదంతా జిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదిగోండి ఇంకొకటి పిల్లలది ఉంది ఆడుకోవడానికి. వచ్చేసాం, ఇదే సూపర్ మార్కెట్. ఇక్కడ చూడండి ఫిష్ మొత్తం ఉంది. సో బియర్లు, చికెన్, అన్ని డైరీ ఐటమ్స్ అన్నమాట.
వచ్చేసాను. ఇప్పుడు ద మోస్ట్ టఫెస్ట్ టాస్క్ ఏంటి తెలుసా? ఇవన్నీ క్లీన్ చేయడం, వీటిని శానిటైజ్ చేసి అన్ని క్లీన్ చేసి అబ్బో చాలా పని ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ క్లీన్ చేసేసా. నాకు తెలిసి ఫస్ట్ మనం బయటికి వెళ్ళి ఇంటికి రాగానే ఫస్ట్ మెయిన్ థింగ్ చేయాల్సింది మనం మంచిగా మన హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోవాలి, వేటిని ముట్టుకోకూడదు ఫస్ట్ ఇంటికి రాగానే. సో వీటి వల్ల కూడా మనకి కరోనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనము శానిటైజ్ చేసుకుందాం ఫస్ట్ మన హ్యాండ్స్. తర్వాత నేను హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు నేను ఈ ట్యాప్ ముట్టుకుంటాను కదా, సో ఆ ట్యాప్ని కూడా నేను శానిటైజ్ చేసిన తర్వాత వీటన్ని కడిగేసి ఒక 15 minutes సైడ్ పెట్టేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి. ఇప్పుడు వచ్చి ఈ కూరలను టై చేసుకుందాం ఫస్ట్ క్లీన్ చేసే ముందు. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేద్దాం. కవర్లు కూడా ఇక్కడ చూస్తున్నారా, మాకు ఇంట్లో ఇలాంటి ఒక డస్ట్బిన్ ఉంటుంది, అందరికి కామన్ గా డస్ట్బిన్ ఇదేనమాట. సో చూసారా, ఇది నేను దీని గురించి నెక్స్ట్ వ్లాగ్స్ లో చెప్తాను. ఇట్లా ఇట్లా తీసేసి ఇట్లా వేసేయడమే, సో కిందకి వెళ్ళిపోతాయి. తర్వాత కూడా మనము హ్యాండ్స్ వాష్ చేసేసుకొని నేను మంచిగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసినాక మనం మంచి యమ్మీ పాస్తా చేసుకొని లంచ్ చేసి. ఇప్పుడు పాస్తాకి ఏమేమి కావాలి అంటే చాలా వెజిటేబుల్స్తో కూడా పాస్తా చేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు మష్రూమ్స్ ఆనియన్తో మాత్రమే చేస్తాను. మష్రూమ్ ఆనియన్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఈ టేస్ట్ మనకి రాదండి, మన ఇండియన్ టచ్ వేరేది ఉంటుంది, వీళ్ళకి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. నేను ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను, నేను ఒకటే కాబట్టి నాకు సరిపోతుంది. కొన్ని గార్లిక్ చూసారా, ఇక్కడ గార్లిక్ ఎంత పెద్దది ఉంటుందో చూడండి, ఎంత పెద్ద దీని ఏమంటారు పాయ, ఎంత పెద్ద పాయలు ఉంటాయో. ఇక్కడ గార్లిక్ బాగుంటుంది. సో ఇది ఇక్కడ మొత్తం కట్ చేసేసుకున్నాను. అన్ని ఆనియన్స్ వచ్చి నేను ఒక్క ఆనియన్ తీసుకున్నాను. ఇట్లా కట్ చేసిన తర్వాత మనము మొత్తం కట్ చేయకూడదు, ఇట్లా స్లైసెస్ లాగా తీసుకోవాలి. ఒక్కొక్కటి ఇట్లా చేస్తారు కదా స్లైసెస్ లాగా. సో ఇలా తీసుకోండి. ఇది వచ్చి వెల్లుల్లి దంచుకున్నాను బాగా, తొక్కతో పాటు వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. మనకి మష్రూమ్స్ అనేవి తొందరగా ఆక్సిడైజ్ అయిపోతాయి. ఇప్పుడు ఎలా అంటే మనం వంకాయలు సాల్ట్ వాటర్లో వేస్తాం కదా, అలాగే మష్రూమ్స్ కూడా సాల్ట్ వాటర్లో వేయాలి. బయట ఉంటే మాత్రం ఆక్సిడైజ్ అయిపోతాయి. సో మీరు చేసే ముందు లాస్ట్ లో కట్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే సాల్ట్ వాటర్ లో ఇలా వేసుకోండి. నేనైతే ఒక ప్యాకెట్ లో కొన్ని మష్రూమ్స్ తీసుకున్నాను. ఇంకా వచ్చి మిల్క్, ఫ్రెష్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుంది. ఫ్రెష్ మిల్క్ తీసుకున్నాను, ఇంత అవసరం లేదు, నేను జస్ట్ చూపిస్తున్నాను. చీజ్, ఆరెగానో, ఫ్రెష్ క్రీమ్, కుకింగ్ క్రీమ్ ఉంటుంది కదా అది తీసుకోండి. ఇంకేముంది, సాల్ట్, కారం, కొంచెం కారం అవసరం వస్తుంది, పెప్పర్, అంతేనండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. ద మెయిన్ థింగ్ వచ్చి పాస్తా మర్చిపోయాను.
ఎస్ ఎస్, ఇది వచ్చి పాస్తా చూసారా, ఇది 100% ఇటాలియన్ వీట్ పాస్తా అన్నమాట. ఇది ఆర్గానిక్ పాస్తా అన్నమాట. మామూలుగా మనకి మార్కెట్లో మైదాతో కూడా చేసిన పాస్తాలు ఉంటాయి, అది అంత హెల్దీ కాదు. సో మీరైతే పాస్తా ఎవరికైనా మంచిగా ఇష్టం ఉన్న వాళ్ళైతే వీట్ పాస్తా కొనుక్కోండి. అందులో కూడా చూసి న్యాచురల్ అయితే బెటర్, మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మనం వాటర్ కావాలి. ఫస్ట్ వాటర్ తీసుకొని మనం వచ్చి ఇవి ఉన్నాయి కదా పాస్తా, వీటిని పెన్ని పాస్తా అంటారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పెన్ని పాస్తా అంటారు వీటికి. సో మనం ఫస్ట్ వచ్చి వాటిని మంచిగా వాటర్లో ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ మనం సాల్ట్ వేసుకోవాలి పాస్తా వేసే ముందు, ఎందుకంటే తర్వాత మన పాస్తాలోకి సాల్ట్ పట్టదనమాట. సో వాటర్లోనే మనం పాస్తా వేసుకొని వాటర్లోనే మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వాటర్ ఎలా ఉంటాయో అలా ఉండాలి. టేస్ట్ చేస్తే కొంచెం ఎక్కువ ఉండాలి, అంటే సాల్ట్ వాటర్ ఉంటాయి కదా, సో అలా ఉండాలి. వాటర్ మంచిగా మరిగాయి. ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేసుకుందాం. చెప్పాను కదా వాటర్ అనేది కొంచెం సాల్ట్ వాటర్ లాగా ఉండాలి. పెన్నే పాస్తా వేసేసుకున్నాము. ఇది వచ్చి ఒక 2 to 3 minutes ఉంటే సరిపోతుంది. నేను చూపిస్తాను ఎంతవరకు ఉడకాలో అంతవరకు ఉడికించుకోండి మంచిగా. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇది ఎట్లా చెక్ చేసుకోవాలో నేను చెప్తాను మీకు. ఒకటి తీసుకోండి ఫస్ట్, జస్ట్ అలా ఒకటి తీసుకొని ఇలా వేసుకొని కట్ చేసి చూడండి. ఇట్లా మనకి ఈజీగా కట్ అయిపోవాలి. కట్ అయిపోయిన తర్వాత మనకి ఏమి కూడా ఫామ్ అవ్వలేదు లోపల రింగ్ కానీ, మనకి అర్థమైపోతుంది మీకు చూడగానే ఉడికిందా లేదా అని. సో ఇదైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. స్ట్రైనర్ తీసుకొని మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి ఫస్ట్. అంటే కదా ముందు గ్యాస్ కట్టేసింది. నార్మల్ కోల్డ్ వాటర్తో ఇట్లా ఒక రిన్స్ ఇచ్చేసేయండి. వెంటనే ఇచ్చేసారంటే మీకు అవి అతుక్కోకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. అట్లా పెట్టేసాం అనుకో, కాసేపు అయిన తర్వాత అవి అతుక్కొని పోతాయి ఒకదానికొకటి. కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ఫస్ట్ వచ్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ మష్రూమ్స్ వేసేసుకోండి. ఈ డిష్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇక్కడ నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా సూపర్గా కట్ చేసుకోవడం కన్నా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. పీసెస్ మనకి నోటికి తగులుతూ ఉంటాయి కదా, సో బాగుంటుంది. మీరు ఆనియన్స్ మష్రూమ్తోనే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ అయితే కంపల్సరీ, మష్రూమ్స్తోనే చేసుకునే అవసరం లేదు. మీకు ఇవి దొరకకపోతే కార్న్ ఉంటుంది కదా, కార్న్తో చేసుకోవచ్చు. క్యారెట్ క్యాప్సికమ్తో కూడా చాలా బాగుంటుంది. ఏ వెజిటేబుల్స్ అన్నా వేసుకోండి, గ్రీసీ వెజిటేబుల్స్ కాకుండా. మష్రూమ్స్ వేసిన తర్వాత జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పాస్తా ఉడికించేటప్పుడు వేసుకున్నాను కాబట్టి జస్ట్ కొంచెం వేసుకోండి. మంచిగా ఫ్రై అయినాయి, మనకి మంచి అరోమా కూడా వస్తుంది, మష్రూమ్ అరోమా. సో ఈ స్టేజ్లో ఉన్న మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకోండి. ఇట్లా బాగా మంచిగా మరుగుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఫ్రెష్ క్రీమ్ తీసుకొని నెక్స్ట్ వచ్చి ఆర్గానోని బాగా ఇట్లా ఒకసారి మంచిగా ఇట్లా అనుకొని వేసుకోండి. పెప్పర్ వేసుకోండి కొంచెం, మీకు స్పైస్ బాగుంటుంది అంటే పెప్పర్ పౌడర్ ఎక్కువ వేసుకోండి. బాగా స్పైస్ కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ ఎక్కువ వేసుకోండి. క్రీమీగా అండ్ మెయిన్ కొంచెం మంచిగా ఉండాలి అంటే తక్కువ వేసుకోండి.
పెప్పర్ వేసుకోండి. నాకు కొంచెం పెప్పర్ ఎక్కువే ఇష్టం. పెప్పరు వెల్లుల్లి తగిలితే అబ్బా ఎంత బాగుంటుందో. పాస్తా వేసే ముందు నేను ఒక స్లైస్ చీజ్ వేసుకున్నాను. సో చీజ్ వేసుకున్న తర్వాత ఒక 2 minutes మంచిగా టాస్ చేసుకుంటే ఫైనల్ టచ్ వచ్చి చీజ్ అండి. చీజ్ తర్వాత మనం పెట్టి వేసేసుకొని చూడండి, ఇట్లా అన్నప్పుడు మనకి గరిటకి అంటుకోవాలి. అంటుకున్నప్పుడు ఇది క్రీమ్గా అయినట్టు మనకి రెడీ అయిపోయినట్టు మనకు ఒక హింట్ లాంటిది అనమాట. ఈ టైంలో మనము పాస్తా వేసేసుకుందాం. పాస్తా వేసేసుకోండి. చూసారా, ఒకదానికి పెద్ద అతుక్కోలేదు, మంచిగా ఉంది. మరీ గట్టిగా అయ్యేలాగా ఉంచుకోవద్దు. ఈ పాస్తా అనేది క్రీమీగా జ్యూసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. 2 minutes అలా ఉంచుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ పాస్తా రెడీ అయిపోయినట్లే. 2 minutes ఉంచుకుందాం. పాస్తా అనేది వైట్ సాస్ అనేది మన పాస్తాకి బాగా కోట్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు రెడీ టు సర్వ్ అన్నమాట. ఇదంతా మనం తినలేం కాబట్టి చాలా ఎక్కువ అయింది. సో కొంచెం వేసేసుకొని ఫైనల్ టచ్ వచ్చి కొంచెం ఆర్గానోతో గార్నిష్ చేసుకొని మీకు పెప్పర్ స్పైస్ కూడా ఇంకొంచెం కావాలంటే పెప్పర్తో కూడా గార్నిష్ చేసుకోండి. మామూలుగా ఉండదు టేస్ట్. ఎమ్మి పాస్తా రెడీ అయిపోయింది. ఈ డిష్ కోసం మా తమ్ముడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అడుగుతున్నాడు, నాకు వైట్ సాస్ పాస్తా చేసి చూపించవా అని. అరే జషు, నీకోసమే ఈ డిష్, నీకోసమే చేసేసానురా, నీకోసమే. చూసావా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. నువ్వు ట్రై చేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా ఫొటోస్ షేర్ చేయాలి, సరేనా? ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సూపర్ గా కుదిరింది, మంచిగా కుదిరింది. కొంచెం చేసుకున్నా కదా, చాలా మంచిగా కుదిరింది. బయట వర్షం పడుతుంది, నా చేతిలో పాస్తా ఉంది, నాకు ఫుల్ ఆకలి కూడా ఉంది. సో నేనైతే ఈరోజు లంచ్కి పాస్తాతో ఎంజాయ్ చేసేస్తాను. చూసేసారు కదా ఈ వ్లాగ్, నా పాస్తా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను. అది ఖచ్చితంగా స్పెషల్ వీడియోనే. ఆ వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత కింద ఆల్ అని ఉంటుంది, అది ప్రెస్ చేసేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూసేస్తారు. బాయ్.